బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ కి సంబంధించి కౌంటర్ గా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ కౌంటర్ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి విచారణతో కూడుకున్నటువంటి వివరాన్ని అయితే ఇవ్వబోతున్నారు. సో రెండు వైపులా వాదనలు విన్న తర్వాత ధర్మాసనం అంటే ఇల్లుల్లో ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి తనను కేవలం రాజకీయ పరంగానే ఈ కేసు నమోదు చేశారు తప్ప ఇందులో ఇక్కడ ఎటువంటి మోసం కానీ తాను చేసినట్టు నిరూపించే ఆధారాలు కానీ లేవంటూ కూడా కవిత గతంలోనే ఆమె కోర్టులోకి వెళ్ళేటప్పుడు చెప్పిన విషయం మనకు అంతా కూడా చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఆమె తరఫున పిటిషన్ దాఖలైంది. బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలోనే ఈరోజు విచారణ జరగబోతుంది. విచారణ అనంతరం కూడా ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరు అయితే కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి తనను అనవసరంగా ఇరికించారు, కేసులో తన ప్రమేయం ఏమీ లేదు అంటూ కూడా కవిత తన తరఫున వాదనలు వినిపించబోతుంది. రెండు వాదనలు విన్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా
కవితకు బెయిలా లేకపోతే బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేస్తారా అనేది తెలియ అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. 7 రోజులు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నేటి నుంచి 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు రాధాకిషన్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. భుజంగరావు నుంచి మరింత సమాచారం కోసం కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. 7 రోజులు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నేటి నుంచి 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. భుజంగరావు నుంచి మరింత సమాచారం కోసం కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నేటి నుంచి 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీ కోరారు పోలీసులు. భుజంగరావు నుంచి మరింత సమాచారం కోసం కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.